ప్రైజ్ లార్డ్. దైవ సేవకులకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వారికి, అదే రీతిగా మరి అడవి ప్రాంత ప్రజలకి, నిరుపేదలకి ప్రేమించి దైవ సేవకులు మరి ఈరోజు దూర ప్రాంతం నుండి ఈ అశ్వాపురం మండలం, మణుగురు మండలం అడవిలో అనుకున్న ప్రాంతాలని నిరుపేద ప్రజలకి నూతన వస్త్రాలు ఇవ్వటానికి మరి వచ్చారు, మమ్మల్ని సంప్రదించారు. మరి అదే రీతి నా పేరు నందు పాస్టర్ గారు, అదే రీతి ఇసాక్ పాస్టర్ గారు, ఇద్దరం మేము ఇక్కడ ఉన్నాము. ఈ దారి వదులుతున్నారు. ఇలా ఉందండి దారి. అడవి ప్రాంతంలో చిన్న రోడ్డు దగ్గరకు వచ్చాము. ఇది ఇలా అడవి లోన ఊరుంది. ఇటు ఒకటే ఊరుంది. దగ్గర మెయిన్ రోడ్ నుండి ఎంత దూరం ఉంటుందంటే దగ్గర ఒక 20-25 కిలోమీటర్ దూరం ఉంటుంది. మరి అక్కడ మా పాత బంధువులు ఉన్నారు, అక్కడ తీసుకెళ్తున్నాం. మరి నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి దేవుని వైపు తిప్పాలని, వాళ్ళు కూడా రక్షణ పొందాలని, దేవుని గురించి ఇది క్రిస్మస్ సందర్భం నూతన వస్త్రాలు ఇచ్చి దేవుని గురించి చెప్పాలని మరి దైవ సేవకులు ఎంతో ఆశతో వచ్చారు. అందరూ మీరు ప్రార్థించవలసింది కోరుతున్నాం. ప్రయాణం అంతా మంచి జరగటానికి, దేవుని పని ఇంకా పరిపూర్ణంగా ఇది సంపూర్ణంగా అవ్వాలి. చేసే పని అందరూ ప్రార్థించవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూడండి, పరదేశీ ఏమంటారు గారు, ఇది లొకేషన్ ఏమంటారు ఇంకో భాష, అడవి కాదు ప్రదేశం మీద అంటారు కదా, అడవి ప్రాంతం. అది తెలుసు, ఇంకొక భాష ఉంటుంది, వెనుకబడ్డ ప్రాంతం. ఇది ఒకసారి చూడండి, చిన్న రోడ్డు మొత్తం కనపడుతుంది మీకు. అడవి చుట్టూ గుట్టలు, మధ్యలో ఊరు ఉంటుంది. మీకు అన్నీ చూపిస్తాం. ఇంజిన్ వేడైంది తగులుతుంది నాకు సురుకు. మామిడివాయి గ్రామం. ఆ గ్రామంలో గ్రామ ప్రజలందరూ రక్షించబడాలి. మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. మీకు కనపడుతున్నాయి గుట్టాలు. జయ గీతం పాడేదాను, రోడ్డు బాగలే. వస్తుంది కారుకి స్ప్రింగ్లు ఉంటాయి కదా.
అది బాగానే వస్తాయి, కానీ దీనికి స్ప్రింగ్లు ఉండవు ఎక్కువ. ఇది ఇక్కడి వరకే బాగలేదు, అటు కూడా మంచిగా ఉంది. దైవ సేవకులకి వందనాలు. అడవి ప్రాంతాల్లో పరిచర్య చాలా కష్టకరమైన పరిచర్య, ఏమీ సౌకర్యాలు లేని ప్రాంతాలు అన్నమాట. ఉన్నా కూడా కొద్దిగే అట్లా ఉంటుందన్నమాట. దురచిన నెమ్మది బాధలని స్ట్రైట్కి పోవాలి ముందుకి. ఇది ఫస్ట్ గుంపు అండి, ఇది గుట్టబోరు అంటారు. ఫస్ట్ గూడెం ఇది. ఇది మామూలు ప్రాంతము దగ్గరికి వచ్చాము. ఇది ఫస్ట్ గూడెం. ఇలా అటు లాస్ట్కి వెళ్తున్నాం. చూడండి గుట్టలు. ఇసుక కూడా తోలిచ్చి అది చెప్పింది కట్టాలి. కేసీఆర్ కాలనీ. కేసీఆర్ కాలనీ
కేసీఆర్ కాలనీ కానీ ఫెయిల్ అయిపోయింది. మంచిగా కట్టించేటోడు బాధ్యత తీసుకున్నాడు, మంచిగా కట్టియట. ఒక్క అంటే ఈ ఇసుకే కాంక్రీట్ ఎక్కువ వేసి సిమెంట్ తక్కువ వేసి కట్టిస్తున్నారు. దానివల్ల ఫెయిల్ అయిపోయింది. దైవ సేవకులకు వందనాలు. ఇది మామిల గ్రామం అండి. ఇది చూడండి, గమనించండి. వచ్చేసినాం. ప్రార్థించండి. ఎలాంటి అభ్యంతరాలు కలుపుకుంటుండటానికి. ఎప్పుడో పొద్దున్నే కబురు పంపినాం. మా కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రోగ్రాం చేసేది ఉంది. ఇది మామిల గ్రామం. వదన గారు బాగున్నారా? ఇక్కడ పెట్టడం ఇక్కడే. ఇదే వదన గారు. ఓకే, రైట్.